మరి అత్యంత నాకు ప్రియమైన మరి ప్రత్యేకంగా నా మనసుకు దగ్గర ఉన్న మీ అందరు కూడా నా కుటుంబ సభ్యులందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మరి ఈరోజు మన గాంధారి మండల నూతన అధ్యక్షులుగా ఎన్నికైన మరి ప్రత్యేక శ్రీనివాస్ గారికి కూడా చప్పట్లతో ఒకసారి అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని మరి మండలాధ్యక్షులతో అందరు కలిసి పనిచేసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఒక కుటుంబం లాగా మనం అందరం కలిసి పనిచేసుకుంటే ఈ ప్రాంతం 40 సంవత్సరాల నుంచి వెనుకబడ్డ ప్రాంతం. నా గొంతు నా శ్వాస ఉన్నంత వరకు ఎన్ని కష్టాలు ఎదురికైనా సరే ఈ శ్వాస ఉన్నంత వరకు ఇదే రాగం ఎల్లారెడ్డి గురించి కొట్లాడుతూ ఉంటారు. దానికి ఎంతవరకైనా కానీ నా జీవితాన్ని సమర్పించుకున్నా కానీ పర్లేదు, కానీ ఎవరితో అయినా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఎల్లారెడ్డి గురించి కొట్లాడుతూనే ఉన్నాను, కొట్లాడుతూ ఉంటాను నేను మీతో పాటు. దానికి మీ అందరి ఈరోజు నాకున్న ధైర్యం, ఈరోజు రాష్ట్రంలో మరి ప్రపంచంలో వాషింగ్టన్ DC దాకా ఇలా ఎల్లారెడ్డి వరల్డ్ బ్యాంక్ లో కూడా ఇలా ఎల్లారెడ్డి అప్లికేషన్ సబ్మిట్ అయింది. ఇలా ఎల్లారెడ్డి అప్లికేషన్ వరల్డ్ బ్యాంక్ లో సబ్మిట్ అయింది. మరి వాడు పైసలు ఇస్తాడా ఇలా కాదు, ఆడదా కూడా ఇలా మనం పోయినాం. మరి ఈ రోజు ఇంత ధైర్యంగా ప్రతి అసెంబ్లీ సెషన్ లో ఏ రోజైనా మైక్ ఇస్తే మాట్లాడే రోజు నేను లేదు. అసెంబ్లీలో 100% ఎల్లారెడ్డి గురించి మాట్లాడుతా ఉన్నా. మరి ఎల్లారెడ్డి గురించి మాట్లాడడం వలన ఇవాళ మనకు చాలా విధంగా ఫండ్స్ వస్తున్నాయి, అభివృద్ధి పథంలో మనం పోతున్నాం. కనుక ఇన్ని రోజులు ఈ గడ్డ మీద, ఈ మట్టి మీద, ఈ నీళ్లు తాగి ఏదైతే పెరిగినామో అక్కడ నుంచి కామారెడ్డి ఒత్తి, ఇక్కడ నుంచి బాన్సోడ ఒత్తి 40 సంవత్సరాల ఇక్కడ రాజకీయ నృత్యటి పండుకోబెట్టి మరి ఎల్లారెడ్డిని పండుకోబెట్టిరు. ఎల్లారెడ్డిని వెనుక వాళ్ళే ఎల్లారెడ్డి ఏసీని చెప్పి మైక్లో చెప్పిన ఎల్లారెడ్డిని వెనుక వాళ్ళే ఎల్లారెడ్డిని ఇంకా ఏసీలు. మరి ఈ రోజు ఎల్లారెడ్డి గొంతు వినిపిస్తుంది. ఈ గొంతు ఉండాలంటే మనం అందరం కలిసి ఖచ్చితంగా పని చేసుకుంటేనే మనం రాజకీయంగా ముందుపోతాం. ఇట్లాంటి అభివృద్ధి జరుగుతుంది, ఇట్లాంటి మండలం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నా. స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినాయి, ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా రావాలని ఉంటది, ప్రతి ఒక్కరు కూడా నిలబడాలన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రపంచం నడుస్తా ఉంది. ఏ సర్వే చెప్పినా కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉన్నది. ఒకటే ఒక సందేశంతో చెప్తే ఒక 6 గంటలు కూడా కాలే. ఇంతమంది మనము నేను అనుకోలే, ఇంతమంది నేను కలుస్తా, ఇంతమంది మన కార్యకర్తలు ఈరోజు పొద్దున 7కి పుట్టిగా ఫోన్ చేస్తేనే కుర్చీలు లేవు, నీళ్లు లేవు, తిండి లేదు, అయినా కానీ మీరు నిలబడి వెయిట్ చేసినందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇది నిజమైన కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమతో వచ్చింది తప్ప భయంతో కాదు. ఎవరు రాలేదు. ఇలా ఉట్టిగా పిలిస్తే చిన్న చిచ్చాదని నాకు నిన్న మన మండలాధ్యక్షుడు పరమేశ్వరుడికి వచ్చి అలా ఒకసారి అన్ని మండలాలు కూడా కలిసిపోతున్నారు, దసరా ఉందని